సంఘాలు వారు విన్నారు. విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే ఇవాళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా, గవర్నర్ ప్రసంగం క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, మేము సంవత్సర కాలంలో చేస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27 కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనుక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేలని ఎగేస్తూ ఉంటారు, పోగేస్తూ ఉంటారు, గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, మీరు హైదరాబాద్లో పరిమితమైనారు. కేటీఆర్ గారు మీరు రాష్ట్రంలో తిరిగి కింది స్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు తెలుస్తుంది. మీరు పర్యటనలు చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఇష్టారీతిగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, రైతులకు ఇస్తున్న సంక్షేమం, విద్యా వైద్యం పట్ల మేము అనుసరిస్తున్న వ్యూహం, ఎడ్యుకేషన్ పరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినటువంటి వైనం, స్కిల్ యూనివర్సిటీ పెట్టినటువంటి వైనం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్చుకెళ్ళని మీరు, ఆనాడు చేయలేని మీరు ఇవాళ గవర్నర్ ప్రసంగంపై వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మీ రాజకీయ దిగజారుతనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు. వాస్తవాలకు వెళ్తే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పినటువంటి పలు అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద ప్రజానికం కోసం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోయినారా మీరు? 10 ఏళ్లలో బీదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఇలా అడిగిన ప్రతి గరీబోడికి మేము రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలే మీరు 10 ఏళ్లలో. ఇలా పేదలు అర్హులైన వారికి ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి వైనం. ఇవన్నీ కూడా మీ కడుపు మంటతో అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడినట్టు తీరు మేము గర్హిస్తూ ఉన్నాం. దేశ చరిత్రలో చరిత్రాత్మక నిర్ణయాలు, కుల సర్వే కానీ, ఎస్సీ కేటగరైజేషన్ కానీ 10 ఏళ్ళలో మీరు బీసీలకు ఏమేలుగా పెట్టారు?
ఒక్క డిపార్ట్మెంట్కి ₹1 ఇచ్చిన పాపాన పోయినారా? సకల కుటుంబ సర్వే చేసి మీకు నిజంగా ఆనాడు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు దాన్ని టేబుల్ చేయలేకపోయినారు? పోనీ చేయలేదు, సర్వేలో పాల్గొనలేదు మీరు. రెండవసారి అవకాశం ఇచ్చి కూడా పాల్గొని మీరు కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. చరిత్రాత్మకంగా చాలా సూక్ష్మకంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని